పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వేములవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బడిబాటలో పాల్గొన్నారు విప్ ఆది శ్రీనివాస్. విద్యార్థులకు పాఠశాల దుస్తులు, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. తర్వాత అంగన్వాడీ విద్యార్థుల అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. రాగి జావ మరియు మధ్యాహ్న పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందివ్వడమే కాకుండా నాణ్యమైన భోజనం అందివ్వడానికి డైట్ ఛార్జీలు 40% పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి ఈరోజు కార్పొరేట్లో చదివేటువంటి పిల్లలే కాదు, మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద పిల్లలు కూడా 10/10 సాధించారని చెప్పని రవీంద్ర భారతిలో ఆ పిల్లలకు సన్మానం చేస్తూ ప్రమోషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు పేద విద్యార్థులు చదువుతున్నటువంటి బడుల్లో ఇంచుమించు 10 సంవత్సరాలుగా నూతనంగా టీచర్ నియామకం లేని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని